జన సైనికుల్ని చల్లార్చేయడానికి. ఎందుకంటే ఇవాళ కూడా కాకినాడలో ఏదో వివాదం నడిచింది. అట్లాగే వివిధ చోట్ల ఆగ్రహావేశాలు నడుస్తున్నాయి కాబట్టి దాన్ని చల్లార్చేందుకోసం అని చెప్పేసి మద్రాసులో, చెన్నైలో ఒక మీటింగ్ జరిగిందట. ఇవాళ వినబడుతున్నటువంటి సమాచారం మేరకు. ఆ సమావేశంలో ఎలాగ అంటే ఈ అసంతృప్తులు చల్లార్చడం, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, అలాగే ముందు మనం గెలిచాక వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తారా, ఏది ఇస్తారా అన్నటువంటిది నచ్చజెప్పడం. ముందైతే ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి ఖచ్చితంగా. 24లో 24 గెలవాలి. అప్పుడు మనకి డిమాండింగ్ కెపాసిటీ ఉంటుంది. అప్పుడు రేపు పొద్దున మనం చేతిలో ఉంటుంది రాజకీయం అనేటువంటి కోణంలో వాళ్ళని కన్విన్స్ చేయాలి అన్నటువంటిది. అందుకు ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా కూడా రంగంలోకి దిగిన తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా రంగం విభాగం జనసేనకు కూడా పనిచేస్తుంది. జనసేన పేరుతో కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం ఒక్క సీటుకే ఆయన గెలిపించుకోలేకపోయాం, అట్లాంటి వాళ్ళం ఇప్పుడు అడిగే హక్కు ఉందా లాంటి పాయింట్లతో కథ ప్రారంభమైంది.